Hi friends, welcome back. This particular tutorial లో సేమ్ సెలెక్షన్ టూల్స్ అండి. ఈ పర్టికులర్ ట్యుటోరియల్ కూడా ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇది సెకండ్ పార్ట్. అంటే ఇందాక ప్రీవియస్ వీడియోలో మీరు చూసింది ఏంటంటే చాలా బేసిక్. ఈవెన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది కూడా చాలా బేసిక్ ట్యుటోరియల్. బట్ లాసో టూల్స్ యొక్క మేజర్ అడ్వాంటేజ్ అంటే బేసిక్గా అనుకునేది మన మైండ్ సెట్ ఏంటి అంటే ఫోటోషాప్ యూజర్స్ జస్ట్ ఒక ఫ్రీ ఫామ్ సెలెక్షన్స్కే కదా అది, మరి అంత ఇంపార్టెన్స్ ఏంటి అనేది చాలామంది చూస్తుంటారు. మ్యాక్సిమం పెన్ టూల్స్ వాడడము, క్విక్ సెలెక్షన్స్ వాడడము, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. ప్రాబబ్లీ నా అనాలిసిస్ మీద తప్పై ఉండొచ్చు కూడా. బట్ లాసో టూల్ కూడా మీకు కరెక్ట్గా యూజ్ చేయడం తెలిస్తే మాత్రం, అంటే సెలెక్ట్ చేయడం ఎంత క్రిటికల్ ఇదో, ఆ సెలెక్షన్కి తగ్గ ఫెదర్ ఇవ్వడం కూడా అంతే ఇదన్నమాట. ఓకేనా? ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్లో మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ పోర్షన్ మిక్స్ అవ్వాలి అంటే ఆ సెలెక్షన్కి సరిపడా ఫెదర్ ఇవ్వడం కూడా మీకు ప్రాక్టీస్ మీద తెలుస్తుంది. ఓకేనా? ఎన్ని వీడియోస్ చూసినా అది ప్రాబ్లీ మీకు కరెక్ట్గా గెస్ చేయడం అనేది కొంచెం కష్టము. ఓకేనా? ఈ పర్టికులర్ ట్యుటోరియల్లో కూడా ఇంకో చిన్న అసైన్మెంట్ చేద్దాం. సేమ్ లెసన్ బట్ పార్ట్ 2 సేమ్ టాపిక్స్. సో ఒకసారి నేను క్లోజ్ చేసి ప్రాబబ్లీ వీడియోలో ఈసారి ఫ్లవర్స్ మీద చేద్దామా? ఫ్లవర్స్, ఐ థింక్ ప్రాబబ్లీ వీ హ్యావ్ టేకన్ ఫ్లవర్స్. 1 minute ప్లీజ్. ఈ ఫేస్ పోర్ట్రైట్స్ తీసుకున్నాం. సో లెట్ మీ టేక్ దిస్. ఓకేనా? సో దిస్ ఈజ్ యాక్చువల్ ఇమేజ్. సో దీన్ని నేను కంట్రోల్ కాపీ, అంటే మీరు ఒరిజినల్ ఇమేజ్ పైన ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయొద్దు. ఓకేనా? ఇక్కడ పేస్ట్ చేశాను. సో నేను కొత్త లేయర్ తీసుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ లాసో టూల్తో ఇక్కడ కలర్ స్వాచెస్ కొన్ని ఉంటాయా చూడండి. ఇక్కడ ఏమన్నా మీకు స్వాచెస్ ప్యానల్ కనపడుతుందా? నో. సో ఎలా యాక్సెస్ చేయాలి? స్వాచెస్, ఇదండి స్వాచెస్ ప్యానల్. సో మన కంఫర్టబుల్గా కొంచెం మ్యాగ్నిఫై చేద్దాం దీన్ని. సో ఈ ఏరియాలో ఇది లాసో, కానీ ఇక్కడ ఫెదర్ 0 ఉంది. నేనేం చేస్తున్నానంటే ఇక్కడే ఫెదర్ ఇచ్చేస్తాను ప్రతిసారి ఇవ్వడం కంటే. ఈ ఏరియా ఒకటి సెలెక్ట్ చేశాను. ప్రాబబ్లీ ఐ విల్ టేక్ ఈ కలర్, ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఈ పర్టికులర్ ఏరియాలో యాడ్ మర్చిపోవద్దు, ఇందాక అది యాడ్ కాలేదు కాబట్టి అలా వచ్చింది. ఇక్కడ ప్రాబబ్లీ ఒక ఎల్లో తీసుకుంటున్నాను. ఈ ఏరియాలో మళ్ళా బ్లూ తీసుకుంటున్నాను. ఈ ఏరియాలో ప్రాబబ్లీ మళ్ళీ గ్రీన్. ఈ ఏరియాలో అలాగే, అంటే ఇట్స్ మీ యొక్క ఐడియాస్ని బట్టి తీసుకోనండి. నేను ఏ కలర్స్ వాడాను అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మీకు ఏ కలర్ నచ్చితే అది తీసుకోవచ్చు. అంటే ఓవరాల్గా మీకు ఆ ఏరియాలో ఒక ర్యాండమ్గా కలర్స్ లాసో టూల్తో నేను సెలెక్ట్ చేసి ఫిల్ చేస్తున్నాను. అది ఓవరాల్ టాపిక్ ఇక్కడ బేసిక్గా. సో ఇదొక కలరు. ప్రాబబ్లీ సార్ ఆరెంజ్ ఇద్దాము. ఈ ఏరియా ఎల్లో ఇద్దాం. ఓకేనా? ఇది యాక్చువల్గా సపరేట్ లేయర్లో ఉందండి. చూడండి, ఇదిగోండి సపరేట్ లేయర్లో ఉంది. సో ఇక్కడ కలర్ మోడ్ ఏముంది? దీంట్లో నార్మల్ ఉంది. ఈసారి నేను కలర్ అనే మోడ్ సెలెక్ట్ చేశాను. ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా ఇక్కడ? ఏం లేదు. సో ఇప్పుడైతే మీరు ఈ లేయర్ని ఆన్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా డిఫరెన్స్ తెలుస్తుంది. చూడండి, నార్మల్ మోడ్కి ఈ కలర్ అనే మోడ్కి డిఫరెన్స్ చూడండి. ఓకేనా? మరి ఇది ఇంకా ఎగ్జాక్ట్గా కావాలి అన్నప్పుడు ఒక 50% ఒపాసిటీ ఇచ్చి ఈ మిగతాది మళ్ళీ ఎరేజ్ చేయొచ్చా మీరు సేమ్ లాసో టూల్తో? ఈ పర్టికులర్ పోర్షన్ ఎక్కువ వచ్చేసింది కాబట్టి ఇది 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 దీనికి మళ్ళీ డిలీట్. చూడండి, డిలీట్ ఒక 3 times ప్రెస్ చేశాను నేను. ఈ ఏరియాలో కూడా డిలీట్. చూడండి ఇది. సో బేసిక్గా ఇది డిఫరెంట్ కలర్ హెయిర్స్ అనమాట ఇది. సో ఈ కలర్ అనేది ఉండాలి. ఒకవేళ నార్మల్ ఉంటే మాత్రం మీకు ఇలా కనపడుతుంది. సో మీకు పెయింటింగ్ వేసినట్టు ఉంటుంది. కలర్ మోడ్లో ఏమవుతుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న లేయర్తో ఇది బ్లెండ్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇది వండర్ఫుల్. సో ఇదే కాన్సెప్ట్తో సో ఇంకొక ఫోటో తీసుకుందాం. ఒక ఫోటోలో ఈసారి ఫేస్ పోర్ట్రైట్స్లో సో ప్రాబబ్లీ ఇది తీసుకుందామా? ఒక వండర్ఫుల్ ఫ్యామిలీ పీపుల్ ఉన్నారు ఇక్కడ.
సో కొంచెం మ్యాగ్నిఫై చేద్దాం, అంటే ప్రాబబ్లీ సరిపోతుంది ఇది. ఓకేనా, ఎప్పుడు కూడా ఓకే ఈ పర్టికులర్ ఏరియాలో, అంటే సారీ ఈ పర్టికులర్ ఐలో ఎందుకని వస్తుంది అంటే అక్కడ ఫెదర్ ఎక్కువ ఉంది, నేను ఒక 6 ఇస్తున్నాను, లేదంటే ఇక్కడ 8 ఇద్దాం. ఓకే, Ctrl+C Ctrl+V, కాపీ పేస్ట్. చూడండి సపరేట్ లేయర్ ఆటోమేటిక్ క్రియేట్ అవుద్ది కాపీ పేస్ట్ కొట్టినప్పుడు. ఓకేనా, సో ఇది ఈ ఏరియాలో ప్లేస్ చేస్తున్నాను నేను. కొంచెం ఎంత అంటే సైజు ప్రాబబ్లీ ఒక 100 ప్లేస్లో 102 పెడదాం, సరిపోతుంది. డబుల్ క్లిక్, ఫైన్. చూడండి ఇక్కడ వరకు రావాలి. సో కొంచెం ఇంకా కొంచెం పెంచితే బెటర్ అనిపిస్తుంది నాకు. ఓకే, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఈ ఏరియా, కానీ డైరెక్షన్ రివర్స్ ఉండాలి కదా, ఫ్లిప్లో ట్రాన్స్ఫార్మ్లో ఫ్లిప్ చేద్దాం. సో కొంచెం Ctrl+Tలో కొంచెం స్లైట్గా రొటేట్ చేసి, కానీ ఇక్కడ సైజ్ మాత్రం పెంచొద్దు, పెంచితే 2 ఐస్ పెంచండి. ఓకేనా, ఫైన్. సో ఇదే ప్లేస్లో ఇదే అయిన మళ్ళీ ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా మీకు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు, కానీ రివర్స్ పెట్టాలి. ఇలా. సో ఇది మళ్ళా రివర్స్ కొంచెం రొటేట్ చేసుకొని ఆ ప్రాపర్ యాంగిల్ మీకు తెలుస్తుంటుంది మీరు వర్క్ చేసేటప్పుడు. కాకపోతే కొంచెం ఇట్ టేక్స్ లిటిల్ బిట్ టైం. ఇది ఇక్కడ కొంచెం సైజ్ తగ్గించాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ అబ్బాయి యొక్క ఐ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం. కానీ మీరు ఒక ఐ ఇక్కడ సెట్ చేశారు అంటే సెకండ్ అది డెఫినెట్గా దాంట్లోంచే తీసుకోవాలి. తీసుకున్నప్పుడు దీన్ని మాత్రం సైజ్ తగ్గించొద్దు. ఓకేనా, బాగున్న ఫోటోలని చెడగొట్టడం కూడా ఫోటోషాప్లో చేయొచ్చు, కానీ మంచి చేయడమే మన ఉద్దేశం. సో ఇప్పుడు చూడండి, యాక్చువల్గా వీళ్ళందరూ ఐస్ని ఒకసారి నేను మర్జ్ చేస్తాను, ఎందుకంటే మనకి ఇప్పుడు డిఫరెన్స్ చూడడం కోసం. చూడండి ఇది ఒరిజినల్, ఇది ఆఫ్టర్. ఓకేనా, ఇంకా మీకు క్రియేటివ్గా కావాలి అన్నప్పుడు ఇంకొంచెం జూమ్ చేసి, సో ఈ పర్టికులర్ ఈ బాబుకి లాసో టూల్స్తో ఇందాకట్లాగానే విండోలో స్వాచెస్లో ఈసారి ఫెదర్ 8 ఉంది కదా, ఒక 16 డబుల్ ఇద్దాం. మర్చిపోకుండా డిఫరెంట్ లేయర్ తీసుకోండి. ఫ్రీ ఫామ్ సెలెక్షన్స్ అన్నీ ఇప్పుడు నేను చేసేటి మొత్తం ఫ్రీ ఫామే. ఓకేనా, ప్రాబబ్లీ ఈ కలర్ ఇద్దాం. సో మనకి కలర్ అనే మోడ్లో చూస్తున్నాను. ఓకేనా, ఇది కొంచెం ఒపాసిటీ తగ్గిస్తే కొంచెం న్యాచురాలిటీ ఉంటుంది. ఓకేనా, ఇది ఒక డిఫరెంట్. ఓకే, ప్రజెంట్ జనరేషన్ ఉన్న అబ్బాయిలా ఉన్నాడు. ఎక్సలెంట్, ఫైన్. ఓకే, గుడ్. సో లాసో టూల్ ఎంత పవర్ఫుల్ టూల్ అండి, మీరు ప్రాపర్గా దాన్ని యూజ్ చేసుకోవాలంటే వండర్ఫుల్ అసైన్మెంట్స్, వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్, మనం సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఉంది ఈ ఏరియాలో ఒక చిన్న ఫేస్ పోర్ట్రైట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను, ఇదే లాసో టూల్తో, అంటే ఎగ్జాక్ట్ పైన కాకుండా నేను ఇలా ఫ్రీ ఫామ్ ఇలా సెలెక్ట్ చేశాను, దీనికి ఫెదర్ ఇస్తున్నాను. ఎంతండి, ఒక 75. కాపీ, ఇక్కడ పేస్ట్. ఇప్పుడు దీంట్లో మ్యాక్స్ అవ్వాలంటే ఏం చేయాలండి, సో లేయర్స్లో లేయర్స్ F7, ఇక్కడ కలర్, సారీ కలర్ కాదు, లుమినియన్సిటీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఒపాసిటీ 25. చూడండి ఎలా మిక్స్ అయింది అది.
ఓకేనా. ఓకే, గుడ్. సో బేసిక్గా మీకు లాసో టూల్ యొక్క మేజర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫ్రీ ఫామ్ సెలెక్షన్. ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి ఇలా. సో మీరు ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఏరియా ఉంది కదా, ఈ పర్టికులర్ ఏరియాలో ఏదన్నా ఒక పిక్చర్ పెట్టాలి అన్నప్పుడు సో నేను ఒక 30 సెలెక్ట్ చేసి ఒక చిన్న ఈ ఏరియాలో ఒక ఫోటో ఓపెన్ చేస్తాను. ఓకేనా. సే ఫోటో ఇన్నోసెన్స్ నేను దీన్ని ఓపెన్ చేస్తాను. సో ఈ ఏరియాలో ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసి దీనికి మళ్ళీ ఫెదర్ కొంచెం ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద ఉంది పిక్చర్. 150 తీసుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే 100. ఓకేనా. కాపీ. దీని లోపల కావాలి కాబట్టి పేస్ట్ ఇంటూ అనండి, పేస్ట్ అనకుండా. చూడండి, సో అది డైరెక్ట్గా దాంట్లో మిక్స్ అయిపోతుంది. ఓకేనా, ఇలా. సో అదే మీకు సేమ్ ఈ పర్టికులర్ ఏరియాలో ఇంకొక ఫోటో, ఇంకో ఫోటో అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఏరియా సెలెక్ట్ చేసి వెదర్ 100 కాపీ. దీని లోపల కావాలి కాబట్టి పేస్ట్ ఇంటూ కంట్రోల్ T. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, సో కంపల్సరీ లుమినియన్సిటీ, ఒపాసిటీ దీనికి కూడా 50, దీనికి కూడా 50, 5 ప్రెస్ చేసినా సరిపోతుంది. ఓకేనా. సో అలాగే ఈ లాస్ట్ దానికి కూడా పెట్టవచ్చు కదా ఇప్పుడు మనం. సో ఈసారి సో ప్రాబ్లీ తీసుకుందాం, ఈ ఐ ఒకటి సరిపోతుంది, ఈ ఐ కూడా సరిపోతుంది. ఓకేనా, ఈ రెండు చాలు నాకు. వెదర్ కాపీ ఈ ఏరియాలో అంటే మీరు సెలెక్ట్ చేసేయండి ఫస్ట్, ఆ ఏరియా లోపల కావాలి కాబట్టి పేస్ట్ ఇంటూ అనాలి. సింపుల్ టెక్నిక్స్ అన్నమాట. కంట్రోల్ Tతో దాన్ని సైజ్ తగ్గించుకొని ఆ యొక్క కలర్ మోడ్ని ఈసారి లుమినియన్సిటీ ద్వారా తగ్గించి ఇది 50% ఇవ్వడం అన్నమాట. ఓకేనా, ఇది. సో బేసిక్గా మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది చూడండి, 1 2 3 4 అట్లా. ఓకేనా, ఫైన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య.